నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ నేను మీ వెన్నెల గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై బీజేపీ ప్రధానంగా గుసగుసలు వినిపిస్తున్నాయి అధ్యక్షుడు మారతాడు అంటూ చాలా ఊహాగానాలు వచ్చాయి ఎట్టకేలకు అధిష్టానం తెరదించింది ఈ ఏదైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో కిషన్ రెడ్డిని నియమిస్తూ బండి సంజయ్ని తొలగించింది ఇక బండి సంజయ్ని తొలగించడంపై అనేక ఆగ్రహ ఆవేశాలు నెలకొన్నాయి కార్యకర్తల నుంచి కీలక నేతలు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు 3 సంవత్సరాల నుంచి ఆయన కష్టపడితే పార్టీ ఏం గౌరవం ఇచ్చిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే నిన్న హాట్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పుపై హాట్ చర్చలు జరిగినాయి ప్రధానంగా మొదటిగా న్యూస్ పేపర్ చూసుకుందాం ఆంధ్రజ్యోతి చూసుకుంటే కమల సారథి కిషన్ రెడ్డి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ ప్రకటన ఈటెల పార్టీని ముందుండి నడిపిస్తారంటూ సంకేతాలు కిషన్ రెడ్డి చోదరుడు వాదోడుగా ఉంటారంటూ ప్రచారం సీఎం అభ్యర్థి ఈటెల అంటున్న ఆయన సన్నిహిత వర్గాలు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవుల్లో మొండిచేయి కేసీఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రశ్నించినందుకేనా కేంద్రంలో సహాయ మంత్రిగా సంజయ్కు ఛాన్స్ 2 రోజుల పాటు ఢిల్లీలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు నడ్డా హామీ అధ్యక్షుడిగా సంజయ్ తొలగింపుపై శ్రేణుల ఆగ్రహావేశాలు సాహా అంటూనే హఠాత్తుగా తొలగించడంపై విమర్శలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న వాదనకు ఊతమిచ్చిన ఆవేదన ఇక మనం న్యూస్ చూస్తే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి గంగారపు కిషన్ రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది అదే సమయంలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ కోరుకున్నట్లుగానే ఆయనకు కీలక పదవి దక్కింది కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న ఈటెలకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఈటెలతో కలిసి విస్ఫుటంగా వివరించిన కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపింది ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు ఇక అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బండి సంజయ్కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక వెరసి బీజేపీలో మార్పులు చేర్పులపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అధిష్టానం తెరదించింది మరోవైపు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతారా లేదా అన్న అంశంపై 2-3 రోజుల్లో స్పష్టత రానుంది వాస్తవానికి రాష్ట్ర పార్టీ బాధ్యతల పట్ల కిషన్ రెడ్డి సుముఖంగా లేరు కేంద్ర మంత్రి పదవి పట్ల సంజయ్ విముఖత ప్రదర్శిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం నిర్ణయం క్యాడర్లో మరింత అయోమయాన్ని సృష్టించేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి బండి సంజయ్ నాయకత్వ శైలిపై పలు ఫిర్యాదులు రావడంతో ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తారనే అవకాశం ఉంది ఇక మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారతాడు అని చెప్పి ఊహాగానాలు వచ్చి అలాగే గుసగుసలు కూడా వినిపించాయి ఈ నేపథ్యంలో నిన్న అధిష్టానం తెరదించింది ఎట్టకేలకు బండి సంజయ్ ప్లేస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు అసలుకి ఈ నేపథ్యంలో అంటే 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే అధ్యక్ష పదవులు బండి సంజయ్కి వచ్చాయో అప్పటి నుంచి కూడా బండి సంజయ్ తీవ్రంగా శ్రమించారు అంటే అట్టడుగున బీజేపీ ఉంటే దాన్ని పైకి తీసుకురావడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు ఒక పక్కన అధిష్టానం ఆయన పొగుడుతూనే ఉంది ఆ రాష్ట్ర వ్యవహారాలపై ఆయన్ని చాలా పొగుడుతూనే ఉంది మీరు బాగా చేస్తున్నారు అంటూనే బండి సంజయ్ని తొలగించారు పైగా ఎన్నికల సమయంలో ఆయన తొలగించడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది అటు కార్యకర్తల నుంచి ఇటు కీలక నేతల నుంచి విజయశాంతి కూడా ఒక ప్రకటన చేశారు నేను కూడా ఉద్యమ పోరాటం నుంచి ఉన్నాను నేనెందుకు రాష్ట్ర అధ్యక్షుడిని కాను అని చెప్పి కూడా ఆవిడ కూడా ఒక నిన్న ప్రస్తావించడం జరిగింది నేను చూసుకున్నట్టయితే బండి సంజయ్ మార్పుపై అటు తీవ్ర ప్రకంపనలు రేగుతున్నాయి దీంతో పాటు ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆయన మార్పుపై ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నిన్న మీడియా ముందు కూడా ఆయన రాలేదు కాకపోతే నేను కార్యకర్తలా పనిచేస్తాను నేను నాకు పార్టీ ఇన్నాళ్ళు ఇచ్చినందుకు గౌరవం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నేను కార్యకర్తలా పనిచేస్తాను ఇక మీదట కూడా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కానీ ఆయన మార్పుపై మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది ఇక మరో న్యూస్ చూసుకున్నట్టయితే నిర్భయంగా పోరాడాలి అల్లూరి 125వ జయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు మన్యం వీరుడి గురించి మాట్లాడడం అదృష్టం అచ్చ తెలుగులో కొనియాడిన గవర్నర్ తమిళసై గడ్డి పరకల్ లాంటి అడవి బిడ్డలను గడ్డపారులుగా మార్చిన మహాయోధుడు అల్లూరి అని సీఎం వ్యాఖ్యానించారు ఇక చూసుకున్నట్టయితే బలహీన వర్గాల పక్షాన నిర్భయంగా పోరాడమే అల్లూరి సీతారామరాజు జీవన సందేశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు ఆ మన్యం వీరుడి ఆదర్శాలను సందేశాన్ని పాటించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని ఆమె అభిప్రాయపడ్డారు సమాజ దేశ శ్రేయస్సు కోసం అల్లూరి ఆశయాలను నెరవేరుస్తామంటూ అందరం ప్రతినబూనామని రాష్ట్రపతి పిలుపునిచ్చారు రాజధాని హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి మైదానంలో క్షత్రియ సేవా సమితి ఏపీ తెలంగాణ శాఖలు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ కలిపి ఘనంగా నిర్వహించిన 125వ జయంతి
ఉత్సవాలను ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిన్న చూస్తున్నట్టయితే ముర్ము 125వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఆయన పటిమను కొరాడాలి, ఆయన దీక్షను ఏదైతే ప్రజలకు సందేశాన్ని ఇచ్చారో ఆయన త్యాగాన్ని కొనియాడాలి అంటూ ముర్ము అలాగే కేసీఆర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే నిన్న కేసీఆర్ అలాగే గవర్నర్ తమిళసై ఒకే వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు గురించి మంచిగా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేశారు, ఆయన పోరాట పటిమ ఏంటి, అలాగే యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రధానంగా వ్యాఖ్యానించారు. నెక్స్ట్ చూస్తున్నట్టయితే కాంగ్రెస్ అలర్ట్. బీజేపీ అధ్యక్ష మార్పుతో తెరపైకి బీసీ అస్త్రం. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడం పట్ల టీపీసీసీ అలర్ట్ అయింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని నియమించారని ఆరోపిస్తూనే బీసీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ గత 3 ఏళ్ల కృషి కారణంగానే రాష్ట్రంలో బీజేపీ కాస్త మెరుగుపడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి ఆయన మార్చి కిషన్ రెడ్డిని నియమించడం బీసీ నేతల పార్టీ అని చెప్పుకునే బీజేపీకి బీసీ నేతలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టం చేస్తుందన్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఆయన మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు బీసీ నాయకుడిని ఎలా మారుస్తారు, దీన్ని బట్టి అర్థమవుతుంది బీసీ నాయకులకి బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందని. పక్కన మరో ఆరోపణ కూడా తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధిష్టానం కోరిక మేరకే, కేసీఆర్ కోరిక మేరకే ఆయన పార్టీ మార్పు, ఆయన అధ్యక్ష పదవి తీసేశారు, అందుకే ఆయన్ని బీసీ నాయకుడిని తీసేసి కిషన్ రెడ్డిని నియమించారు అంటూ ఒక తెరపైకి తీసుకొచ్చారు ఒక సంచలన వార్త. మనం చూస్తున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏంటంటే కేసీఆర్ కోరిక మేరకే రాష్ట్ర అధ్యక్షుని మార్చారంటూ ఇద్దరికి బీజేపీ బీ టీంగా బీఆర్ఎస్ ని అభివర్ణిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటెల. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. రాష్ట్రానికి కొత్తగా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా ఏర్పాటు చేసింది. ఈ పదవి బాధ్యతలను ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. మనం ప్రధానంగా వెలుగులో చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారని చెప్పి అన్నారు. అయితే పార్టీ మనం చూసుకున్నట్టయితే నిన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ కూడా పదవిని అప్పగించారు. ఏదైతే కీలక బాధ్యతల నేపథ్యంలో ఈటెలకు కూడా కీలక బాధ్యతలను అప్పగించారు. అలాగే రాజగోపాల్ రెడ్డికి మాత్రం మొండి చేయి చూపించారు. రాజగోపాల్ రెడ్డికి ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఇంకొకటి కూడా మనకు తాజాగా వినిపిస్తుంది ఏంటంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూటికి తిరిగి చేరుకుంటారు. ఆయన ఇక్కడ కీలక బాధ్యతలు అప్పగించలేదని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పాటు ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ కూటికి చేరుకుంటారు. అక్కడ ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరో పక్కన చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పేర్లతో సహా ఎవరైతే వెళ్లిపోయారో మళ్ళీ తిరిగి రండి, పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలతో కూడా రాజగోపాల్ రెడ్డి చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి రాజగోపాల్ రెడ్డి అతి త్వరలో సొంత గూటికి చేరుకుంటారా అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే సాక్షిలో కూడా ప్రధానంగా వినిపిస్తుంది కమల దళపతి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల అప్పగిత, బండి సంజయ్ స్థానంలో నియమించిన అధిష్టానం. చర్చోపచర్చల అనంతరం జాతీయ నాయకత్వం కీలక నిర్ణయాలు. నడ్డా ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ, మార్చే ముందు బండితో జాతీయ అధ్యక్షుడి మంతనాలు. కేంద్ర మంత్రివర్గంలో చోటుపై 2 రోజుల స్పష్టత వచ్చే అవకాశం. నడ్డాతో సమావేశమైన ఎంపీ సోయం. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న గంగారపు కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్ గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఇక పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుండగా దీనిపై మరో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించినా మరో 2-3 రోజుల్లో ఆయనకి కేంద్రం ఒక
మంచి పదవి ఇస్తుంది, ఆయనకి కీలకమైన బాధ్యతలు అప్పగించనుంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సడన్ గా అంటే ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి, ఊహాగానాలు అయితే వస్తూనే ఉన్నాయి, రాష్ట్ర అధ్యక్షుడు మారతాడు 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 అంటూ. అయితే ఈ లోపు ఎవరు వస్తారా అనుకుంటే మళ్ళీ ఇదివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డినే మళ్ళీ నియమించారు. ఈ నేపథ్యంలో ఏంటంటే బండి సంజయ్కి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖలో ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అది కూడా 2-3 రోజుల్లో స్పష్టం అవుతుందని. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే బండి సంజయ్ మార్పుపై అటు కార్యకర్తల్లోనూ ఇటు కీలక నేతల్లోనూ మరోపక్క బండి సంజయ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడైతే 2-3 ఏళ్ల క్రితం అధ్యక్ష పదవి వచ్చిందో అప్పటి నుంచి ఆయన బీజేపీని అట్టడుకునున్న బీజేపీని ఆయన అగ్రస్థానంలోకి తీసుకొచ్చారు. బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో కీలక పదవులు అంటే బీజేపీ కొన్ని స్థానాల్లో గెలుపొందింది అంటే కారణం కూడా బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయనకు కొత్త పదవులు అప్పగించనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇంకొక న్యూస్ చూస్తున్నట్టయితే అల్లూరి పోరాటం దేశానికే స్ఫూర్తిదాయకం. దేశ స్వాతంత్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం ఆయన దేశభక్తి అసమానమైనదిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాడి అతి చిన్న వయసులోనే అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడమే మనమంతా ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. నిన్న చూస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగులోనే ప్రసంగం సాగించారు. మొత్తం తెలుగులోనే ప్రసంగం సాగించారు. ఆయన అల్లూరి పోరాటం దేశానికి స్ఫూర్తిదాయకమని, ఆయన యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ద్రౌపది ముర్ము అన్నారు. మరోపక్క కేసీఆర్, తమిళసై ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. వారు కూడా అల్లూరి పోరాట పటిమను పొగుడుతూ వాళ్ళు యువతకు ఆదర్శంగా ఉండాలి, యువత ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రధానంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీనిపై మనకి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణలో హాట్ రాజకీయాలు జరిగినాయి. ఏదైతే గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారు అని చెప్పి ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిన్న జేపీ నడ్డా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అలాగే బండి సంజయ్కు త్వరలో కొత్త పదవులు అప్పగిస్తారు, రాష్ట్ర మంత్రిత్వ శాఖలో వస్తాయి అని చెప్పి, కేంద్ర మంత్రిత్వ శాఖలో వస్తాయని చెప్పి కూడా పక్కన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో పక్క చూసుకున్నట్టయితే బండి సంజయ్ని తొలగించడంపై అటు కార్యకర్తల్లోనూ ఇటు బండి సంజయ్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిపై మీరేమంటారు? పార్టీ అన్నప్పుడు రాజకీయం అన్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు తప్పవు. కానీ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుని మార్పు అనేది కొంత పార్టీలో కొంత ఒక వర్గం, బండి సంజయ్ అభిమాన వర్గం ఏదైతే ఉందో, బండి సంజయ్ అంటే అభిమానించే వాళ్ళు, బండి సంజయ్ బీజేపీకి చేసిన సేవలను, బండి సంజయ్ బీజేపీకి ఇచ్చిన బూస్టప్ గుర్తించిన వారంతా ఈ మార్పును జీర్ణించుకోలేక ఆల్ ఆఫ్ సడన్ గా నిర్ణయం తీసుకున్నారు. అంటే వాస్తవానికి ఆల్ ఆఫ్ సడన్ అంటే కొంతకాలంగా చర్చ జరుగుతున్నది, నాయకత్వం మార్పు జరగాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారిని మరికొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, నాయకత్వం మార్పు జరగాల్సిందే, నాయకత్వ మార్పు జరిగితేనే బాగుంటుంది అని చెప్పేసి వారు కోరారు. ఆ నేపథ్యంలో అంటే ఈ విన్నపాలం కానీ, నాయకుల నుంచి వస్తున్నటువంటి నిరసనం కానీ, వీటి మొత్తాన్ని కొంత బేరీజు వేస్తున్నటువంటి జాతీయ నాయకత్వం బండి సంజయ్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నియమించారు. ఈ నేపథ్యంలో మనం గమనించాల్సిన విషయం అంటే బండి సంజయ్కి తాత్కాలికంగా అధ్యక్ష పదవిని తప్పించినప్పటికీ కొద్ది రోజుల్లో జరిగేటువంటి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కనుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. బీజేపీ సిద్ధాంతం ప్రకారం కానీ, బీజేపీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఆ నిబంధనల ప్రకారం ఉండేందుకు వీల్లేదు. కాబట్టి కిషన్ రెడ్డిని మంత్రి పదవిని తప్పించి సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ నియమించే అవకాశం ఉన్నాయని చెప్పేసి, అవసరమైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ కానీ మరో నేత తీసుకునే మంత్రివర్గంలో మరొకరిని, అంటే ఒకరిని తప్పించి ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి. దీంతో ఏమవుతుందంటే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ప్రచార కమిటీ సమన్వయకర్తగా, కోఆర్డినేషన్ చైర్మన్గా మన ఈటల రాజేందర్, కేంద్ర మంత్రిగా బండి సంజయ్, లేదంటే ఇంకొకరు ఎవరు బండి సంజయ్ కానీ ఇంకో ఇద్దరు వస్తుంటారు. ఇద్దరు
అంటే ఈ ఇద్దరు ప్లస్ వీరిద్దరు మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఇద్దరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రచార కమిటీ అధ్యక్షుడు, వీళ్ళతోటి నలుగురు అవుతారు. కాబట్టి ఈ నలుగురికి ఎన్నికల సమయంలో 4 వైపులా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్టుగా విడదీసి, అంటే జిల్లాలను కూడా బైఫర్కేషన్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఎక్కడే అక్కడ కోఆర్డినేషన్ తోటి ఎన్నికలు నిర్వహించాలి. సమన్వయంతో, అంటే నలుగురు నేతల మధ్య సమన్వయం ఉంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నికల అభ్యర్థులు కానీ మిగతా విషయాల్లో. అలాగే కృష్ణమూర్తి చూసుకున్నట్టయితే విజయశాంతి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను కూడా తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి ఉన్నాను అని చెప్పి ఆవిడ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై ఏమంటారు? ఎందుకు విజయశాంతిని కన్సిడర్ చేయలేదో, అలాగే కొంతమంది కీలక నేతలు కూడా వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తొలగింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అంటే అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంది. బండి సంజయ్ని మార్చకపోతే ఒక రకమైనటువంటి అసంతృప్తి, బండి సంజయ్ని మార్చడం ద్వారా మరో రకమైన అసంతృప్తి. ఖచ్చితంగా అంటే అసంతృప్తి అనేది స్టాచ్యురేషన్ చేరిన తర్వాత పార్టీ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. ఇనిషియల్ స్టేజ్లోనే ఈ ఈ వ్యవహారాన్ని చక్కదిద్ది ఉంటే, అంటే నేతల మధ్య సమన్వయం లోపించింది అని ఎప్పుడైతే అధిష్టానం గుర్తించిందో, ఆ వెంటనే నేతలను కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ మధ్యలో పొరపచ్చాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అనే విషయంలో కొంత జాతీయ పార్టీ కసరత్తు చేసి ఉంటే ఈ రకమైనటువంటి, అంటే ఇంత పీక్ స్టేజ్కి అసంతృప్తి అనేది వెళ్ళేది కాకుండా, ఇప్పుడు ఏమైపోయిందంటే వర్గాలుగా విడిపోయింది బీజేపీ. ఎవరన్నా కాదన్నా ఖచ్చితంగా బండి సంజయ్ని తీసేయడంలో కారణం ఏంటి అంటే, బండి సంజయ్ పార్టీకి శక్తివంచన లేకుండా కృషి చేసి పార్టీని, ఎక్కడో ఉన్న పార్టీని, అంటే 1.2% ఉన్న పార్టీని తీసుకొచ్చి 15.75 ఉన్నటువంటి స్టాచ్యురేషన్ పాయింట్ తీసుకున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ రకంగా ఎందుకు మార్చారు అని చెప్పేసి జాతీయ నాయకత్వాన్ని ప్రశ్నించే స్థాయికి కొంత శ్రేణులు, కొంత నాయకులు సన్నద్ధమయ్యారు. ఇదే విషయాన్ని మొదట్లోనే, వాస్తవానికి గడిచిన 3-4 నెలలుగా బండి సంజయ్ మీద అసంతృప్తి జ్వాలలు తిరగేగుతూ ఉన్నాయి. అంటే క్రమక్రమంగా పెరుగుతూ పోయింది. అది ఇనిషియల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటే, ఈ విమర్శలు కానీ నేను 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 అనే పోటీ, మొన్న రఘునందన్ రావు నాకేం తక్కువ, నేను 10 ఏళ్ళు పనిచేసిన, నేను పార్టీ కోసం పనిచేసిన రఘునందన్ రావు, నిన్న విజయశాంతి గారు, అంటే ఎవరికి వారుగా నా సమర్థన గుర్తించండి, నా సమర్థన కూర్చుంది. ఇంకా తెర వెనుక కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకెందుకు పదవులు ఇయ్యరు, మేమెందుకు పని చేయట్లేదు, మాకెందుకు పని కల్పించరు, మా పనిని మీకు గుర్తించరా, మేము పార్టీకి చేసే సేవలను మాకు గుర్తింపు లేదా అనే స్థాయిలో నడ్డాను కానీ జాతీయ నాయకత్వం ప్రశ్నించారు. ఇంకా కొంతమంది ఢిల్లీలో మొఖం వేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు కూడా కొంత పార్టీకి, తెలంగాణ సంబంధించిన అంశాల్లో కొంత కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది నాయకులను పిలిపించుకొని జాతీయ నాయకత్వం ఈరోజు కూడా మాట్లాడుతుంది అని తెలుస్తూ ఉన్నాయి. అయితే విజయశాంతి మాట్లాడిన విషయం ఏంటంటే, ఆవిడ నేను ఉద్యమంలో ఉన్నానని చెప్పారు కానీ నాకు పదవి అప్పగించాలని చెప్పలేదు. కొంత మీడియా దీన్ని వక్రీకరించిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మనం వ్యక్తిగతంగా విజయశాంతికి ఫోన్ చేసి మాట్లాడిన కూడా నాకు చెప్పింది ఏంటంటే, ఎస్ నేను కూడా ఉద్యమంలో ఉన్నారు, వాస్తవానికి వారు ఉద్యమం సమయంలో ఉన్నారు, పార్లమెంట్లో బిల్లు పెట్టిన సమయంలో వారు ఎంపీగా కూడా ఉన్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ నాకు ఇప్పుడు అధ్యక్ష పదవి కావాలని చెప్పేసి నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి విజయశాంతి ప్రశ్నించలేదు, గుర్తించమని చెప్పారు. ఎన్నికల సమయంలో వీలైనన్ని పోస్టులు వీలైనంత మందికి అప్పగించే అవకాశాలు ఉంటాయి, ఇవ్వచ్చు. ఆ నేపథ్యంలో అంటే ఎన్నికల్లో నేను ఒక పావుగా పనిచేస్తాను, నా వంతు సహకారాన్ని అందిస్తాను. మరోపక్క చూసుకున్నట్లయితే కృష్ణమూర్తి ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఏమో ఈటెల రాజేందర్ కి ఒక అదనపు పదవిని అప్పగించారు. కానీ ఆయనతో పాటు ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఎటువంటి పదవి ఇవ్వలేదు. పైగా ఏంటంటే ఆయన ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మరొక అంశం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా వినిపిస్తుంది. పార్టీలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఈటలతో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఈటలకు పదవి కోసమే ఆయన కొంత కొట్లాడారు, పార్టీలో తనకు గుర్తింపు లేదని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేశారు గతంలో. ఓకే, ఆయన జాతీయ నాయకత్వం దగ్గరికి వెళ్ళి అమిత్ షాతో మాట్లాడినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆయనకు పార్టీలో చేరినప్పటి నుంచి జరిగేటువంటి
పరిణామాలన్నింటినీ కూడా ఒక 2 గంటల పాటు వివరించారు అమిత్ షా అని చెప్పేసి. అది కూడా హాట్ గా విమర్శించారు, హాట్ గా వివరించారు. దాంట్లో అంటే పార్టీలో తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ఈ రకంగా వెళ్తే నష్టపోయే ప్రమాదం ఉంది అనే విషయాలను ఆయన కొంత చెప్పారు. అంటే ఈటల రాజేంద్ర కానీ రాజగోపాల్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు చెప్పిన తర్వాతనే కొంత పార్టీ నాయకత్వ మార్పు విషయంలో కొంత ముందుకు వచ్చిందన్న ప్రచారం జరుగుతూ ఉన్నది. నిన్న పొంగులేటి శ్రీనివాసరావుతో కలవడం అనేది ఆ స్నేహపూర్వక భేటీ అని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు అంటా ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇంతవరకు ఎందుకు కలిశారు, స్నేహపూర్వక భేట లేదంటే ఏమన్నా వేరే, అంటే ఇద్దరు కూడా వ్యాపారవేత్తలు, వ్యాపారం సంబంధించిన అంశాల మీద చర్చించుకునేందుకు వెళ్ళారా, ఏం చేశారనే విషయంలో అక్కడ అంటే ఇటు శ్రీనివాస్ రెడ్డి కానీ లేదంటే అటు రాజగోపాల్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీ మారడం అనేది నాకు తెలిసిన మటుకు రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన తన అభిప్రాయం మార్చుకుంటారని పార్టీలో జరుగుతున్న ప్రచారము. అదే రకమైనటువంటి దీంట్లో అంటే బీజేపీ అధిష్టానానికి, బీజేపీ నాయకత్వానికి ఆయన ఆ పార్టీ ఆదేశాలకు కట్టుబడే రాజగోపాల్ రెడ్డి కొనసాగుతారు, పనిచేస్తారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేయమంటే చేస్తారు, లేదు పని చేయమంటే పని చేస్తారని చెప్పేసి బీజేపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. అది అంటే ఇంతవరకు వాస్తవానికి అధికారికంగా ఇటు శ్రీనివాస్ రెడ్డి కానీ అటు రాజగోపాల్ రెడ్డి కానీ, అంటే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ జరిగింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీలు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ భేటీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నిన్న ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం ఏమన్నారంటే వాళ్ళు మిత్రులు, తప్పేం లేదు దాంట్లో, మేము కూడా వేరే వేరే పార్టీ నాయకులను కలుస్తూ ఉంటాము, దాన్ని మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మేము కలిస్తే కలవచ్చు తప్ప. మరో పక్కన చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక వ్యాఖ్య చేశారు. కావాలని చెప్పే కేసీఆర్ కోరిక మేరకే బీసీ నాయకుడు అయిన బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించారు. అది కేసీఆర్ కు అనుకూలంగానే జరిగింది. బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది, అందుకే రాష్ట్ర అధ్యక్షుని బీసీ రాష్ట్ర అధ్యక్షుని మార్చారు అంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కేసీఆర్ కోరిక మేరకే జరిగిందా? అసలు అలా చూసుకున్నట్టయితే కేసీఆర్ కోరిక మేరకు జరుగుంటే ఇంకా పార్టీలో కీలక మార్పులు జరుగుతాయి. కానీ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఒక వ్యాఖ్య చేశారో దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఇది మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీగా చేశారు, కానీ విత్ ఇన్ ది బీజేపీలో కూడా ఈ అంశమే చర్చ జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం అనేది కేసీఆర్కు ప్లస్సే కానీ మైనస్ కాదు, బీఆర్ఎస్ ప్లస్సే. అంటే గతంలో ఆయన అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కానీ, ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో బీఆర్ఎస్ మీద చేసిన పోరాట శైలి, బీఆర్ఎస్ మీద చేసినటువంటి అనుసరించినటువంటి వ్యూహాలు అన్నీ కూడా ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. ఆ నిర్ణయాలన్నీ కూడా పరోక్షంగా ఆ పార్టీకి సహకరించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మరోసారి కిషన్ రెడ్డిని అంటే ఎన్నికల సమయంలో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసే విధంగానే తీసుకొచ్చారు. బీజేపీ నాయకత్వానికి బీఆర్ఎస్ నాయకత్వానికి అండర్స్టాండింగ్ ఏదో కుదిరింది కాబట్టి ఈ మార్పులు ఆఫ్ సడన్ మార్పులు అని చెప్పారు. ఇక బీసీ కార్డు అనేది ఒక బండి సంజయ్ని బీసీ కాబట్టి ఆయన అధ్యక్ష పదవిని తప్పించారు. అదే సమయంలో ఈటల రాజేంద్రకు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఇచ్చారు. బీజేపీ చేసేటువంటి వాదన ఇలా ఉంది, బండి సంజయ్ని తప్పించారు కానీ ఈటల రాజేంద్రకు అదే సమయంలో బాధ్యత అప్పగించారు. ఈ రకమైన అంటే ఒకరు తీసేటప్పుడు ఇంకొకరు అదే పదవిలో ఇవ్వాలని కాకుండా వాస్తవానికి ఈటల రాజేంద్రకి ఇచ్చింది కూడా అధ్యక్ష స్థాయి హోదాయే. అధ్యక్షుడికి ఏ హోదా ఉంటుందో ఎన్నికల సమయంలో ఫుల్ ప్లేజ్గా ఈటలకు పూర్తి స్థాయి అధికారులు ఉన్నాయి. టికెట్ల కేటాయింపులో కానీ, అభ్యర్థుల పరిశీలన విషయంలో కానీ, బీఫామ్ల పంపిణీలో కానీ మొత్తం ఈటలకు పూర్తి స్థాయి అధికారులు ఉన్నాయి. కాబట్టి అధ్యక్షుని స్థాయిలోనే ఈటల రాజేంద్రకు పీఠం కట్టకపోతే దీంట్లో బీసీ వివక్ష అనేది లేదు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సంస్థాగత నిర్మాణం, సంస్థాగత అవసరాలు నేపథ్యంలో
అధ్యక్షుని మార్పు జరిగింది కానీ బీసీని వివక్షలు చేశారు, బీసీని దూరం పెట్టారని లేదు అని చెప్పేసి బీజేపీ వాదిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు స్పష్టంగా, గతంలో కూడా బీజేపీ అధ్యక్షుడిగా లక్ష్మణ్కు బీసీ వర్గానికి చెందిన లక్ష్మణ్కు కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ని ఇచ్చారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఇచ్చారు. దాదాపుగా 6-7 సంవత్సరాలు బీసీ నేత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి కానీ ఓసీ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వద్దు? అలా ఇచ్చినప్పటికి కూడా ఈటల రాజేందర్కు అదే హోదాలో పదవి ఇచ్చి బీసీని మేము పెద్దపీట వేశామని చెప్పేసి బీజేపీ చెప్తా ఉన్నది. దీనికి సంబంధించిన అంశం అంటే ఈ అంశం కూడా బీజేపీలో చర్చ జరుగుతూ ఉన్నది, బీజేపీలో చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో సామాజిక కూర్పును ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది బీజేపీ జాతీయ నాయకత్వం. రెడ్డి సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గం రేపు ఈ వారం 10 రోజుల్లో జరిగేటువంటి మంత్రివర్గంలో లక్ష్మణ్ కా లేదంటే బండి సంజయ్ కా అధ్యక్ష పదవికి అప్పగిస్తే మరోసారి బీసీకి పెద్దపీట వేసినట్టే అవుతుంది. బీసీకి పెద్దపీట వేసినట్టే అవుతుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ అంటే బీజేపీలో అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఇచ్చారు కాబట్టి ఎన్నికలు అయ్యేంత వరకు ఆయనే పవర్ఫుల్. బీజేపీలో అధ్యక్షుడు ఉన్నప్పటికీ నామమాత్రంగానే ఉంటారు. ఆయన ఓన్లీ సంస్థాగత విషయాలు, సంస్థాగత వ్యవహారాల దానిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సంజయ్ని తొలగించినప్పటికీ అదే స్థాయిలో బీసీని ఇచ్చారని చెప్పేసి బీజేపీ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వింటున్నాం పార్టీ అధ్యక్ష పదవి మారతారని, నిన్న మారారు. ఆ నేపథ్యంలో చాలా తీవ్ర అసంతృప్తులు నెలకొన్నాయి. అసలుకి ఎలక్షన్ టైంలో పార్టీ అధ్యక్షుడు మారటంపై చాలా అసంతృప్తి నెలకొంది. అసలుకి ఈ టైంలో ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది పార్టీకి ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో తెలియాలంటే మనం ఫ్యూచర్లో చూడాల్సిందే. అంటే రానున్న ఎన్నికల్లో మనకు తెలుస్తుంది ఏమవుతుంది అని చెప్పి. మరో పక్కన కాంగ్రెస్ లేవనెత్తిన బీసీ అంశం కూడా త్వరలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.